సమస్త జనులు వీరబ్రహ్మము చరిత్ర చదివి ఆడి పాడేరు. మరలా అనాది ఆచారములు ధర్మములు నడిచేను. 3 నెలలకు వర్షము కురిసేను. పైరు పంటలు సమృద్ధి అవును. కాలజ్ఞానమును కాదన్న వారిని కనకదుర్గ ఖండించేను. శనిగ్రహం మేషరాశిన వచ్చినప్పుడు దుష్టులు దూరమైపోయేరు. ధూమకేతువులు అనగా తోకచుక్కలు పుట్టేను. కడప వద్దనున్న కమలాపురాన కప్ప కోడికూత కూసేను. పెన్నానది తీరాన చెన్నూరు గ్రామం నీటిపాలైపోయేను. కలికి పురుషుడు కిరాతకులను చీల్చి చెండాడేను. గర్వమదాంధులు భవిష్యత్ కాలజ్ఞానమును నమ్మక బూటకములు పలికి నశించేరు. ధాతనామ సంవత్సరము నుండి పార్థివనామ సంవత్సరం మధ్యన దేశాధినేతలు యుద్ధాలు చేసేరు. అందున అనేకులు సమసిపోయేరు. దొంగ గురువులు స్వాములు యముని పాలయ్యేరు. పలనాటి సీమ కలహాల పాలయ్యేను. పలనాటి ప్రజలు ఆకులు మేసేరు. సిద్దిపేటలో మహమ్మదీయులు యుద్ధాన చచ్చేరు. అద్దంకిలో బీద గొల్లవాని ఇంట బుద్ధుడంతటి వాడు పుట్టేను. పసిబాలుడు భవిష్యత్తు చెప్పేను. భక్తులందరకు దాసులకు యోగులకు నిలువ నీడ కరవయ్యేను. మీసాలు లేకనే మగవారు తిరిగేరు. ఆటలమ్మలు స్ఫోటకములు మనుషులను మట్టుబెట్టేను.